విశాఖపట్నం పరివారం అందరికీ ధన్యవాదాలు. విశేషంగా శివలీలక్కయ్య గారికి మీ అందరితో ఈ విషయాలను పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈనాటి ఈ సభలో అందరికీ పరిచయం చేసినటువంటి మణక్కయ్య గారికి కూడా ధన్యవాదాలతో మనం ఈనాటి ప్రస్తావనను మీ అందరి ముందు ఉంచుతాను. టెన్షన్ అనేటువంటి పదానికి ఎదురు మనం లిటరల్ గా దాని అర్థం ఏంటి అని చూసినట్లయితే రెండు విషయాల మధ్య, ఒక విషయంలో రెండు అభిప్రాయాల మధ్య లేక వివిధ అభిప్రాయాల మధ్య మన మనసు చిక్కుకొని ఉన్నప్పుడు ఒకవైపు నుంచి ఒకటి లాగుతూ ఇంకొక వైపు నుంచి ఇంకొకటి లాగుతూ ఉంటే మధ్యలో టెన్షన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఫిజికల్ గా మనం గమనించేస్తే ఒక వైర్ ని మీరు గట్టిగా రెండు వైపుల నుంచి లాగితే మధ్యలో దాన్ని మీరు ఇలా కదిలించినట్లయితే దానిలో ఒక శబ్దం వస్తుంది. దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ప్రతి వస్తువుకి ప్లాస్టిక్ వైర్ కి ఒక కెపాసిటీ, స్టీల్ వైర్ కి ఇంకో కెపాసిటీ ఉంటుంది. ఈ టెన్షన్ ఎక్కువగా అయిపోతే ఏమవుతుంది అంటే అది బ్రేక్ అవుతుంది. అదేవిధంగా జీవితంలో కూడా వివిధ సందర్భాలలో మనిషి వ్యాకులత చెందడానికి, జీవితంలో ఉత్సాహం పోయి నిరుత్సాహం రావడానికి, లేకపోతే జీవితంలో ఏది చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది పోయి ఒక అచేతనమైనటువంటి స్థితికి వచ్చేస్తుంది మనస్సు. ఇప్పుడు బాగా టెన్షన్ పెరిగినప్పుడు, ఆ టెన్షన్ లో బ్రేక్ అయినప్పుడు, ఇలాగే మనస్సు కూడా ఒక ద్వంద్వంలో చిక్కుకున్నప్పుడు ఈ ద్వంద్వం ప్రభావం మనసు మీద చాలా ఉంటుంది. అంటే రెండు విషయాల మధ్య మనసు బాగా సంఘర్షణ పడుతూ ఉంటే ఒక టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ టెన్షన్ ప్రభావం శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు మన మనసు వ్యాకులత చెందుతుంది. కాస్త మనసు ఉదాసీనతకు లోనవచ్చు. ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి కెపాసిటీ తక్కువగా ఉన్నటువంటి సమయంలో టెన్షన్ అనేది క్రియేట్ అవుతున్న కొద్ది ఇండెసిసివ్నెస్ పెరిగినప్పుడు, లేకపోతే వ్యక్తిలో ఇండెసిసివ్నెస్ అనేటువంటిది ఉన్నప్పుడు, ఆ ఇండెసిసివ్నెస్ అనేది వ్యక్తిని ఇంకాస్త టెన్షన్ పెంచడానికి కారణమవుతుంది. అంటే మనకున్నటువంటి వివిధ పరిస్థితులను ఒక చక్కటి అవగాహనతోటి అన్ని విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పరిణితితో వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరిస్థితిని చక్కగా అధిగమించగలుగుతాడు. అలా కాకుండా ఆ ద్వంద్వంలోనే మనసు చిక్కుకుపోయేటప్పుడు, వివిధ రకాలైనటువంటి ఆలోచనలో మనసు చిక్కుకుపోయినప్పుడు ఆ టెన్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. సరే, మనం ఈనాటి ఈ సెషన్లో ఆ టెన్షన్ నుండి మనం ఎలాగా బయటపడాలి, ఆ టెన్షన్ వల్ల కలిగేటువంటి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రభావాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా దాన్ని అధిగమించడానికి మనకున్నటువంటి సహజమైనటువంటి విధానాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకున్నాం. అదేవిధంగా మనం రెండు పదాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈరోజు టాపిక్ లో చూస్తున్నాం. ఒకటేమో అటెన్షన్ అని, ఇంకొకటేమో టెన్షన్ అని. అటెన్షన్ అంటే మైండ్ఫుల్నెస్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిసరాల్లో ఉన్నామో అనేటువంటి పూర్తి అవగాహనతో ఉండగలిగేటువంటిది అటెన్షన్. అదేవిధంగా మన మనసులో రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, స్పృహ లేకుండా కలుగుతూ ఉంటాయి. అంటే అసలు ఏ ఆలోచనలు కలుగుతున్నాయి అనేటువంటి ఆ స్పృహ కూడా లేకుండా ఒక ప్రవాహం లాగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆలోచనలు ఒక 2 నిమిషాలు స్థిమితంగా కూర్చొని ఈ క్షణంలో నా మనస్సులో కలుగుతున్నటువంటి ఆలోచనలు ఏమిటి, అసలు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి ఈ మనస్సులో అని మనం కాస్త ప్రశాంతంగా గమనికతోటి మనస్సుని గమనించినట్లయితే ఆ మనసులో కలిగేటువంటి రకరకాల ఆలోచనల విధానం ఎలా ఉంది అంటే అవి కన్స్ట్రక్టివ్ గా ఉన్నాయా, లేక డిస్ట్రక్టివ్ గా ఉన్నాయా, ఆప్టిమిస్టిక్ గా ఉన్నాయా, లేక పెసిమిస్టిక్ గా ఉన్నాయా, పాజిటివ్ గా ఉన్నాయా, నెగిటివ్ గా ఉన్నాయా, నకారాత్మకమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయా,
సకారాత్మకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. మనసులో అన్సర్టనిటీ అనేటువంటిది కూడా చాలా నకారాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ పరిస్థితిలో కూడా ఈ క్షణంలో, ఈ సమయంలో, నేను ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ స్థానంలో నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచించడం వేరే రకమైనటువంటి ఆలోచన. అలా కాకుండా మనం ఒక చోట ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా, అంత ప్రమాదకరంగా లేకపోయినా, ఎక్కడో ఏదో జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకొని దాన్ని కెటాస్ట్రఫిక్ గా ఆలోచించడం, అంటే చాలా ప్రమాదకరంగా ఏదో జరగబోతోంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళడం ద్వారా కూడా వ్యక్తి మానసికమైనటువంటి ప్రభావాలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం అందరూ లాక్డౌన్లో ఉన్నారు. ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి సమయంలో ఎటువంటి మానసిక స్థితి మనకు ఉపయోగపడుతుంది అంటే, మనకున్నటువంటి పరిస్థితిని ముందు పూర్తి అవగాహన కలగాలి మనకి. ఇది కొన్నాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. సరే, లాక్డౌన్ తెరుచుకుంటుంది, కొన్ని విషయాలు కలుగుతున్నాయని. మరి లాక్డౌన్ పూర్తయింది అంటే ఒక స్వేచ్ఛా విహంగాలుగా విహరించేటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఈ పరిస్థితుల్లో ఇంకాస్త బాధ్యతగా, ఇంకాస్త జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఆందోళన కలిగించేటువంటి విషయం ఏమిటి అని అంటే, నాకేమైనా ఈ ప్రమాదం కలుగుతుందేమో, అనారోగ్యం కలుగుతుందేమో, ఆ జబ్బు కలుగుతుందేమో, ఆ వైరసెస్ కానీ ఆ క్రిములు కానీ వస్తాయేమో అనేటువంటి ఒక ఆందోళన. ఇది ఆందోళనగా ఉండేటువంటి పరిస్థితి ఒకటైతే, జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఇంకొకటి. అంటే అటెన్షన్ ఉండడం ఒకటి, టెన్షన్ లో ఉండడం ఇంకొకటి. అటెన్షన్ లో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటాం, కానీ మనస్సు వ్యాకులంగా ఉండదు. అంటే సంతోషము ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఓకే, చాలా న్యాచురల్ గా ఉండగలుగుతాం, ఈజీగా ఉండగలుగుతాం. అలా కాకుండా దాని విషయానికి సంబంధించినటువంటి ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మానసికంగా ఒక వల్నరబిలిటీకి మనం లోనవుతాం. అంటే ఏంటి అంటే, మానసిక ప్రభావానికి లోనవుతాం. మరి మనకి ఈ ప్రభావం ఎంతవరకు వెళ్ళగలదు అని అంటే, ఇందులో రకరకాల వివిధ సమయాల్లో కొన్ని మంచి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక వ్యక్తికి తనకేదో జబ్బు ఉంది అనేటువంటి భావన కలిగిస్తే, ఒక రిపోర్ట్స్ లో తనకి లేని రిపోర్ట్స్ చూపించి, ఇగో నీకు ఆరోగ్యం బాగాలేదు, నీకు చాలా ప్రమాదమైనటువంటిది ఏదో ఒక జబ్బు, క్యాన్సర్ లేక ఇంకేదైనా హృద్రోగమో ఏదో పెద్ద ప్రమాదం ఉంది అనేటువంటి రిపోర్ట్స్ ని కల్పించి చూపించినప్పుడు, ఆ వ్యక్తి తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆలోచనల్లోకి, ప్రభావంలోకి లోనై ఒక కృంగుబాటు, ఒక అనారోగ్యమైనటువంటి ఫీలింగ్ లోకి లోనైపోయాడు. యాక్చువల్గా అనారోగ్యం ఏమీ లేదు, కానీ నీకు ఇది అనారోగ్యం ఉంది అనేటువంటి ఫీలింగ్ ని తనకు క్రియేట్ చేస్తే, దాని ప్రభావం తన మానసికంగా కూడా అనారోగ్యంగా ఫీల్ అవ్వడం, దాని ప్రభావం శరీరానికి కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి ప్రభావం ఉంటుంది. అదే నిజంగానే జబ్బు ఉన్నటువంటి కొంతమంది ఒక జ్వరమో లేకపోతేనేమో తీవ్రమైనటువంటి ఫ్లూ లాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి మామూలు వైద్యం అందిస్తూ, దానికి కావాల్సినటువంటి వైద్యం అంతా అందిస్తూ, మందులన్నీ అందిస్తూ, ఇంకొంతమందికి అసలు ఏ విధమైనటువంటి మందు లేకుండా కేవలం అందులో క్యాప్సూల్లో ఏదో మామూలు పదార్థాలు, తినే పదార్థాలు నింపేసి ఆ క్యాప్సూల్స్ ఇచ్చి, ఇది చాలా శక్తివంతమైనటువంటి క్యాప్సూల్, దీంతో మీ రోగంతా నయమైపోతుంది, జబ్బంతా నయమైపోతుంది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించి వారికి ఆ మందులు ఇస్తే, విచిత్రం ఏంటంటే ఈ రెండు గ్రూప్స్ వాళ్ళు చివరిలో గమనిస్తే ఇద్దరి జబ్బు నయమైంది. అదేంటి, వీళ్ళ జబ్బు వీళ్ళకి మందే ఇవ్వలేదు కదా, అయినా జబ్బు ఎలా నయమైంది అని ఆలోచిస్తే, వాళ్ళందరూ ఒక నమ్మకం, ఒక ఫెయిత్, ఒక బిలీఫ్ తోటి, ఏం బిలీఫ్ అంటే ఇది నిజంగానే ఒక మందు, దీని ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు.
అంటే ఈ మందు వల్ల నాకు నయమవుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని లోపల కలిగించుకున్న తర్వాత మనసు ఎంత శక్తివంతమైందో చూడండి. శరీరంలో ఆ యాంటీబయాటిక్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి, కానీ మనస్సులో ఇది ఒక మంచి మందు అనేటువంటి ఒక విశ్వాసాన్ని పెట్టుకునేసరికి అది లోపలికి వెళ్ళిన తర్వాత అది నిజంగానే మందులాగా పనిచేయడం మొదలుపెట్టింది. మరి మందు లేదు కదా, మరి ఎలా పనిచేసింది అంటే శరీరంలో ఆ మందుని జనరేట్ చేసేటువంటి శక్తి ఆల్రెడీ ఉంది. దానికి ఈ మందు అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం తోడైనప్పుడు లోపల నుంచి వెంటనే అవన్నీ యాంటీబాడీస్ తయారవ్వడం మొదలై ఆ వ్యక్తి ఆ జబ్బు నుంచి కోలుకుంటాడు. అంటే మనం ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, అంటే మన మనసు ఎంత శక్తివంతమైందో ఆలోచించండి. అది సకారాత్మకమైనటువంటి దృష్టికోణంలోనైనా ఒక వ్యక్తికి లేని రోగం నాకుంది అని అనుకున్నప్పుడు కలిగేటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యమైన, ఉన్న రోగమైనా ఏమీ లేదు అనుకుంటూ ముందుకు వెళ్తే వచ్చేటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్తుంటే వచ్చేటువంటి ఆ యాంటీబాడీస్ బాడీలో తయారయ్యేటువంటి తత్వంలో అయినా రెండింటిలోనూ మనస్సు పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఇప్పుడు మనస్సు ఒక రెండు విషయాల్లో ద్వంద్వంలో చిక్కుకున్నప్పుడు చూడండి, మీకు ఎప్పుడు టెన్షన్ కలిగినా ఒకసారి లోపలికి వెళ్ళి గమనించుకుంటే ఏదో ఒక ద్వంద్వం ఉంటుంది. అంటే మనసు రెండు విషయాల మధ్య సంఘర్షణ పడుతూనే ఉంటుంది. అది దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. ఇక్కడ మానసిక ఆరోగ్యం చాలా ప్రధానమైనది. మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మనందరం ఒక సహజత్వంలో ఉండగలగడం, చాలా న్యాచురల్ గా, సంతోషంగా, ఈజీగా, రిలాక్స్డ్ గా ఉండగలం. మనందరి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే జీవితం ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. ఈ జీవితంలో ఎన్నో అనుభూతులు, కొన్ని మంచివి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. చెడు కూడా మంచిదే, వ్యక్తి దాన్ని చూసేటువంటి దృష్టికోణంతో. ఒక సకారాత్మక దృష్టికోణంతో చూస్తే చెడులో కూడా ఒక మంచి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ లో కూడా సక్సెస్ ఉంది. ఎలాగా అంటే ప్రతి ఫెయిల్యూర్ లోనూ మనం ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి ఎదుగుతాం. ఒక 5%, 10% మనలోని క్షమత పెరుగుతుంది, మనలోని వివేకం పెరుగుతుంది, మనలో నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఏంటి, మనలో కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే సక్సెస్ కి మనం చేరువవుతున్నాం ప్రతి ఫెయిల్యూర్ ద్వారా. అదే ఫెయిల్యూర్ మనిషిని పూర్తిగా కుంగుబాటులోకి తీసుకెళ్లిపోవచ్చు, జీవితం మీదనే నిరుత్సాహం కలిగించవచ్చు, అసలు ఏది పట్టకపోవచ్చు. ఒక వ్యక్తి ఒక రకమైనటువంటి క్షోభకు లోనవ్వచ్చు. అది అవసరమా? ఒక ఫెయిల్యూర్ ని చాలా న్యాచురల్ గా తీసుకుంటే, ఒక అవమానాన్ని చాలా సహజంగా తీసుకోగలిగితే, ఒక అవమానాన్ని మనం ఒక సకారాత్మకమైన దృష్టికోణంతో దాన్ని ఒక పాజిటివ్ ఇన్పుట్ గా తీసుకోగలిగితే ఎలా ఉంటుంది? అందుకనే గీతాచార్యులు చాలా అద్భుతంగా చెప్తాడు, శీతోష్ణ సుఖ దుఃఖేషు మానాపమానేషు అంటూ. అంటే శీతలం ఎందు, ఉష్ణమందు, సుఖంలోను దుఃఖంలోను, మానంలోను అవమానంలోను, ఈ వీటన్నిటిలోనూ సమస్థితి కలిగినటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని, అర్జునుడిని స్థితప్రజ్ఞుడిగా అవ్వు అని చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా మన కురుక్షేత్రంలో, మన కర్మక్షేత్రంలో, మన జీవితంలో ఉండేటువంటి రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరూ మన కురుక్షేత్రంలో ఉన్నాం. మన జీవితానికి మనమే అర్జునుడు. మరి ఈ అర్జునుడైనటువంటి వాడు కురుక్షేత్రంలో ఉంటూ ఆ భగవంతుడిని సారథిగా చేసుకొని ఆయన చెప్పేటువంటి విషయాలు మనసులోకి తీసుకొని ఆ యుద్ధాన్ని చాలా ఆప్టిమిస్టిక్ గా చేయగలిగితే ఎలా ఉంటుంది? ఘర్షణ ఒకటి, సంఘర్షణ ఒకటి. ఈ ఘర్షణ సంఘర్షణ మధ్య స్థిమితాన్ని పోగొట్టుకోకూడదు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరి నిర్ణయాలు వేరువేరుగా ఉండొచ్చు. వాటన్నిటి మధ్య మనం ఉంటూ మన మనసు నిశ్చలంగా ఉంచుకుంటే మనల్ని కొందరు ఇష్టపడొచ్చు, కొందరు ఇష్టపడకపోవచ్చు. మనల్ని కొందరు ద్వేషించవచ్చు, కొందరు ప్రేమించవచ్చు. మన అభిప్రాయాలను కొందరు ఏకీభవించవచ్చు, కొందరు అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఎవరు ఎలా ఉన్నా మనల్ని ఒకరు పొగుడుతున్నా, ఒకరు నిందిస్తున్నా, ఆ రెండిటి మధ్య మనం ప్రశాంతంగా ఉండగలిగితే ఎలా ఉంటుంది? రెండింటిని చూసి నవ్వుకోగలిగితే. ఇది ఒక పరిణితి చెందినటువంటి మనస్సుకి సంబంధించినటువంటి విషయం. మనిషి ఎదుగుతున్న కొద్దీ, అనుభవాలు పెరుగుతున్న కొద్దీ,
ఆ అనుభవాలలో పాఠాలు నేర్చుకుంటున్న కొలది మనిషి ఆ సందర్భాల్లో స్థితప్రజ్ఞుడిగా ఉండగలిగేటువంటి పరిణితి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది ఇది? అటెన్షన్ ఉన్నప్పుడు. అటెన్షన్ అంటే ఏంటి? మనకు జరుగుతున్న మన లోపల కలిగేటువంటి భావాలను మనం గమనిస్తూ ఉంటే, మన మనస్సులో కలిగేటువంటి రకరకాల ఆలోచనలు మనం గమనిస్తూ ఉంటే, కొంతమంది ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడేస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపడతారు ఆవేశం వచ్చినప్పుడు, లేక ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఆలోచించారే నేను ఇలా అనుకుండా ఉండవలసిందే అనుకుంటారు. కానీ దానివల్ల వచ్చే నష్టం జరిగిపోతుంది కదా. తర్వాత మనం అనుకోవచ్చు, సారీ కూడా చెప్పొచ్చు. అంటే ఒక గాయం అయిన తర్వాత ఆ గాయానికి మనం మందు పెట్టొచ్చు. గాయం పుడిపోతుంది కానీ మచ్చ ఉండిపోతుంది. అదేవిధంగా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం ఆచరించేటువంటి ప్రతి కర్మ ఎవరో ఒకరికి మంచి ప్రభావాన్ని కానీ చెడు ప్రభావాన్ని కానీ కలుగ చేస్తూ ఉంటుంది. మనం ప్రభావాన్ని కలుగచేసేటప్పుడు మాత్రమే మనకి దాని మీద అధికారం ఉంటుంది, కానీ అది కలిగించిన తర్వాత దాని మీద మనకు అధికారం ఉండదు. అందుకనే గీతలో కర్మయందు నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలం మీద లేదు అని అంటాడు. అదేంటి? మనం ఏదైనా కర్మ చేస్తే కర్మ ఫలితం మీద మనకు ఉండాలి కదా అధికారం. అంటే ఇక్కడ భావం కర్మఫలం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, కానీ కర్మ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కర్మ జరిగిపోయిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి కర్మఫలాన్ని మనం మ్యానిపులేట్ చేయడానికి కానీ దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండదు. కర్మ చేసేటప్పుడు మటుకు మనకు అధికారం ఉంటుంది. అది ఒక స్పృహతో చేయగలగడం, స్పృహతో ఆలోచించగలగడం, ఒక స్పృహతో మాట్లాడగలగడం, ఒక స్పృహతో ఏ పనైనా చేయగలగడం. అంటే ముందు దీన్ని మనం ఒక డిఫరెంట్ స్టేజెస్ నుంచి ప్రారంభించవచ్చు. ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని అసలు ఆ మనసులో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని గమనించండి. ఈ గమనిక, ఈ అటెన్షన్ అనేటువంటిది ఎంత శక్తివంతమైందంటే మనం అటెన్షన్ ద్వారానే సగం కరెక్షన్ అయిపోతుంది. చాలా కష్టపడి మనం మార్చక్కర్లేదు, చాలా సహజంగా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఏదన్నా ఇంట్లో ఎవరు లేనప్పుడు వారు ఏదైనా అన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసి వాడు ఏదేదో చేసేదో చేస్తూ ఉండొచ్చు. తిన్నవి అన్ని తినడము, లేకపోతే వస్తువులన్నింటినీ చిందరవందరగా చేసుకుంటూ ఉంటాడు. వాడిని కరెక్ట్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి, వివిధ పద్ధతులు ఉండొచ్చు. ఉదాహరణకి రాగానే మీరు బయట నుంచి రాగానే చిన్న పిల్లలు ఇల్లంతా చిందరవందరగా చేసి ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే అరే ఏంటి ఇలాంతా చేశారు అని వాళ్ళని మందలించవచ్చు, వాళ్ళని తిట్టొచ్చు, లేకపోతే కొందరు ఈవెన్ ఏదైనా పెద్దలు తీసుకొని కొట్టచ్చు. అది అగ్రెషన్ ద్వారా వాళ్ళని కరెక్ట్ చేసేటువంటి ఒక విధానం. ఇంకొక పద్ధతి ఉంది, మీరు ఏమీ అనకుండా మీరు నిశ్చలంగా గంభీరంగా మీరు లోపలికి రాగానే ఆ దృశ్యం మీకు కనిపించిన వెంటనే వాళ్ళని గంభీరంగా చూశారనుకోండి, వాళ్ళని తిట్టట్లేదు, కోప్పడట్లేదు, అలాగని వాళ్ళు చేసిన దాన్ని మీరు ప్రోత్సహించట్లేదు. చాలా గంభీరంగా లోపలికి రాగానే అమ్మ నాన్న ఇద్దరు గంభీరంగా పిల్లల్ని అలా చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో కారణాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని డీవియేట్ చేయడానికో ప్రయత్నిస్తారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, అందులోనూ ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా చాలా వారిలో ఒక వివిధ రకాలైనటువంటి ఆలోచనలు, వాళ్ళు కమ్యూనికేషన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. వాళ్ళు మన మొహాన్ని చూస్తూ ఉంటారు, మన రియాక్షన్స్ గమనిస్తూ ఉంటారు. మీరు చాలా రియాక్టివ్ గా లేకుండా చాలా గంభీరంగా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజెస్ ని కూడా మీరు వినట్లేదు, మీరు చాలా సైలెంట్ గా గంభీరంగా ఉన్నారు, రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? చూడండి, గమనించండి. వెంటనే వాళ్ళు ఏవే సామాన్లు ఎక్కడెక్కడ తీసుకున్నారో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టేయడానికి ట్రై చేస్తారు. ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ మీ కళ్ళ వైపు చూస్తూ ఉంటారు. మీరు ఇంకా గంభీరంగా ఉన్నారనుకోండి, ఆ కింద పదార్థం ఎక్కడెక్కడైతే పడాయో అవన్నీ కూడా శుభ్రం చేసేస్తారు. ఆ తర్వాత సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఎప్పుడన్నా గమనించి చూడండి. అంటే వాళ్ళు సెల్ఫ్ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు గంభీరత తర్వాత మనం గమనించినప్పుడు మనకు చాయిసెస్ ఉన్నాయి. మనకి ప్రతిసారి ఏం చాయిస్ లేదనుకోదు. వీళ్ళు చాలా అల్లరి పిల్లలు అల్లరి పిల్లలు అల్లరి పిల్లలు అంటే తెలియకుండానే దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తాం. అలా కాకుండా వీళ్ళు చాలా వాళ్ళలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ని మీరు గుర్తు చేస్తూ ఉంటే అవి డెవలప్ అవుతుంటాయి. సేమ్ అదే విధంగా మన మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. మనసులో కలిగేటువంటి ఎక్కువగా ఆందోళనగా ఉందనుకోండి, దేనికి నీకు ఆందోళన? కూర్చొని మాట్లాడండి, మీతో మీరు మాట్లాడండి. దట్స్ టైమ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. ఎక్కడో మీ మనస్సు ఒక ఊరట కోరుకుంటుంది, ఒక ధైర్యం కోరుకుంటుంది, ఒక మంచి మాటల విలానాన్ని కోరుకుంటుంది, ఒక స్థిమితాన్ని కోరుకుంటుంది. అలాంటి సందర్భంలో ఎవరిస్తారు? మనం వివిధ సెషన్స్ లో కానీ వాటిలో కానీ బుక్స్ కానీ ఏదైనా చదవడానికి సత్సంగాల్లో పాల్పంచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటాం? ఎక్కడో మనసుకి అక్కడ ఒక ధైర్యం కావాలి. మనసుకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారు ఒక్కరే, అది మీరే. మీరు ఎక్కడి నుంచైనా తీసుకొని మనసుకు ధైర్యాన్ని ఇవ్వచ్చు. మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు, ఆ నాలెడ్జ్ని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. సాధన ద్వారా తీసుకోవచ్చు, యోగా అభ్యాసం ద్వారా, మెడిటేషన్ ద్వారా చేయొచ్చు, సత్సంగం ద్వారా చేయొచ్చు, ఇలాంటి సెషన్స్ వినడం ద్వారా చేయొచ్చు. కానీ తీసుకునేది మీరే, మనసుకి అందించేది కూడా మీరే. మనసుకి ఎక్కడో ఒక ధైర్యం కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక ఫ్రీనెస్ కావాలి. అందుకనే చూడండి, డిజీజ్ అనేటువంటి పదం చాలా అద్భుతమైనటువంటి పదం. డిజీజ్ అంటే, ఈజ్ అంటే సహజత్వం, డిజీజ్ అంటే సహజత్వాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి. అంటే న్యాచురల్ గా ఈజీగా ఉండడం లేదు, అదే డిజీజ్. ఈ డిజీజ్ లేకుండా ఉండాలి అంటే చాలా ఈజీగా రిలాక్స్గా ఉండాలి. ముందు అది నేర్చుకోవాలి. ఎప్పుడు టెన్షన్ గా పరిగెత్తుకుంటూ, ఎప్పుడు మనసులో ఆందోళనతోటి, అదే మనకు ఉన్నది చిన్న ప్రపంచం. ప్రతి ఒక్కరికి ఉన్నది వారికి ఉన్నటువంటిది ఒక చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచం ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రపంచం కాదు. ఆ చిన్న ప్రపంచంలో ఉండేది కూడా కొద్దిమందే. అంటే జీవితము అనేటువంటి ఒక అనంతకాల గమ్యంలో, ఒక పెద్ద టైం ఫ్రేమ్ లో, ఒక 5,000 సంవత్సరాల కాల చక్రంలో, అలాగా ఎన్నోసార్లు, కొన్ని లక్షల కోట్ల సార్లు రిపీట్ అవుతున్నటువంటి ఈ కాలచక్రంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లైఫ్ ఎంత చిన్న విండో. ఈ చిన్న విండోలోంచి మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం టైం ఫ్రేమ్ లో, జన్మ నుంచి మృత్యులో. అందులో సగం మనం నిద్రపోయే ఉంటాం, 1/3 నిద్రపోతాం, ఇంకొక 1/3 మనం ఆహార పానీయాదులు, కాలకృత్యాలు, వీటితోనే సరిపోతుంది. యాక్చువల్ గా లైవ్లీగా ఉండేటువంటి విండో చాలా చిన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరి ప్రపంచం కూడా చాలా చిన్నది. ఆ చిన్న అపార్ట్మెంట్ లోనో, ఆ ఇంట్లోనో ఉండేటువంటి ఆ 4, 5, లేకపోతే ఒక 10 మంది, ఇంకా అసలు తెలిసిన వాడు బయట ఒక 10 మంది, అంతా ఒక 15-20 మందితో ఉండేటువంటి చిన్న ప్రపంచం ఇది. ఇందులోనే మనం అన్నిటినీ కరెక్ట్ చేయాలి అని చూస్తే పాసిబుల్ కాదు. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. టెన్షన్ లేకుండా ఉండాలి అంటే యాక్సెప్టెన్సే. ఎంత ఎక్కువగా యాక్సెప్ట్ చేసుకోగలుగుతామో అంత ఈజీగా రిలాక్స్గా ఉంటాం. ప్రతి మొక్కకి, దానికి ప్రతి విత్తనానికి దానిలోని సంస్కారం దానికి ఉంటుంది. చింత చెట్టులో పులుపు ఉంటుంది, మామిడి చెట్టులో తీపి ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫలంలో, ఒక్కొక్క బీజంలో ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి మొక్క వికసిస్తుంది. అదేవిధంగా మనందరిలో కూడా, మనం ఉండేది అదే కుటుంబంలో అయినా, ప్రతి ఒక్కరిలో వారి విధానాలు, వారి సంస్కారాలు, వారి స్వభావాలు, వారి చాయిసెస్ ఉన్నాయి, వారి ఇంట్రెస్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరి జర్నీ వేరు, కలిసి ప్రయాణిస్తున్న జర్నీ వేరు. ఈ యాక్సెప్టెన్స్ తో మనం ఉంటే కాస్త ఈజీగా ఉంటాం. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో వాళ్ళకి నేర్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే మంచి మిత్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ప్రతిసారి మనం కరెక్షనల్ గా వెళ్ళామనుకోండి, ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈజీగా, రిలాక్స్డ్ గా, ఓకే, యాక్సెప్టెన్స్ మోడ్ లోకి పెడితే మనం ఫ్రీ అవుతాం. మనం ఎంత ఫ్రీగా ఉంటామో అంత ఈజీగా, న్యాచురల్ గా ఉంటాం. సెల్ఫ్ నుంచి కూడా, స్వయం నుంచి కూడా విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు.
ఓకే, మనం ఏం చేయగలుగుతున్నామో మంచిగా చేయగలుగుతున్నామా, మన కెపాసిటీని మించి కొద్దిగా కాస్త మన కెపాసిటీ కన్నా కొద్దిగా ఎక్కువ చేయగలుగుతుంటే మన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం జీవితంలో పరిగెత్తడం ఎంత అవసరమో, పరిగెత్తిన తర్వాత కూర్చొని కాస్త స్థిమితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడో మనం కొన్ని దశాబ్దాలుగా చాలా విపరీతంగా పరిగెడుతున్నట్టున్నాం, రెస్ట్ కూడా ఇవ్వకుండా. అందుకే ఈ పరిస్థితులు అందరినీ కాస్త ప్రశాంతంగా కూర్చోబెట్టాం. ఈ పరిస్థితి చాలా మంచిది, మనకి మనతో మనం సమయాన్ని గడిపేందుకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ప్రకృతిని కూడా మనం చాలా విపరీతంగా వాడేస్తున్నాం. నేచర్ని, ప్రపంచాన్ని, ఎన్ని కోట్ల ప్రాణులు, జీవరాశులు ఉన్నాయి. మనకి ఎలాంటి మానవ తత్వానికి ఎలాంటి ఒక రకమైనటువంటి అహం పెరిగింది అంటే, అసలు ఈ ప్రపంచమే నా కోసం సృష్టించబడింది, ఈ ప్రాణులన్నీ నా కోసమే బతుకుతున్నాయి అనేటువంటి తత్వంలోకి మనం వెళ్ళిపోయాం. అరే, నువ్వు ఒక్కడివే కాదు, ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మానవ జాతి ఒక్కటే కాదు, ఎన్నో జాతులు ఉన్నాయి, వాటన్నిటి కూడా నాకు సమానమే అనేటువంటి ప్రకృతి చూపిస్తాను. ఎక్కడో మనం ప్రపంచాన్ని అంతటిని పరిపాలిస్తున్నాం అనేటువంటి ఒక అహంభావంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒక చిన్న వైరస్, కళ్ళకు కూడా కనిపించినటువంటి ఒక సూక్ష్మ జీవి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మొత్తం అందరూ, ప్రభుత్వాలన్నీ పోయాయి, దేశాలు లోపల ఇంట్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఏంటి అంటే ఒక్క సూక్ష్మజీవి చాలు ఈ ప్రపంచం అంతటినీ మళ్ళీ యథాతథంలోకి తీసుకురావాలి. చూడండి విచిత్రం, గంగా నది పూర్తిగా శుద్ధంగా అయిపోయింది. యమునా నది ఎప్పుడు కూడా మురికితోటి, ఎప్పుడు కూడా కాలుష్యంతో ఉండేటువంటి యమునా నది కూడా శుద్ధమైపోయింది. అంటే ప్రకృతి తనకు తానుగా శుద్ధ చేసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఈ పరిస్థితుల్లో మనకి ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి, మనసు స్థిమితం అవుతుంది. దీన్ని మనం సకారాత్మకంగా వాడుకుంటే మనం అభివృద్ధి చెందుతాం. అలా కాకుండా ఆందోళనలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ప్రమాదంలోకి వెళ్తాం. జబ్బు వచ్చినా రాకపోయినా జబ్బు వచ్చేసిందేమో అనేటువంటి ఆలోచనలో ఉంటే నిజంగానే జబ్బు వచ్చిన లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనందరం చేతులు కడుక్కుంటున్నాం. ఇది మొత్తం అందరికీ చాలా అటెన్షన్ ఉంది. కానీ అటెన్షన్ తో చేయడం వేరు, టెన్షన్ తో చేయడం వేరు. టెన్షన్ తో చేస్తే అబ్సెషన్ వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి ఈ చేతులు కడుక్కోవడం ఎలా అవుతుందంటే, ఎప్పుడు నా చేతులు మురుకున్నాయో ఓసిడీ లాగా ఇలాంటి లక్షణాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, ఎప్పుడు టెన్షన్ తో చేస్తే. అలా కాకుండా టెన్షన్ తో మనం ఈ పరిస్థితిని చూసి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇది ఒక రియాలిటీ, ఇది ఒక వాస్తవికమైనటువంటి స్థితి, ఇది జరగడం ఎవరికి ఇష్టం లేదు, కానీ ఇది జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను? బయట ప్రపంచంలోకి నేను ఇప్పుడు వెళ్ళలేను, కాబట్టి నా ఇంటిలోనే నేను ఒక ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి. నా ఇంటిలోనే నేను బయటికి వెళ్ళి చేయగలిగేటువంటి యాక్టివిటీస్ లేకపోయినా ఇంట్లో ఉండి చేయగలిగేటువంటి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. ఏదైనా కొత్తది నేర్చుకోవచ్చు, ఒక హాబీని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక కొత్త ఆర్ట్ నేర్చుకోవచ్చు, లేక ఇంకేదైనా రోజు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇంతకుముందు ఒక 3-4 దశాబ్దాల క్రితం నేను మా బాల్యంలో గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు అసలు పాటలు పాడే పరిస్థితి ఎవరికి లేదు. ట్రై చేయొచ్చు, ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. మనస్సుని ఎంగేజ్గా ఉంచుకోవాలి. ఒక మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎప్పుడూ మనం ఒక కారణం చెప్తూ ఉండేవాళ్ళం, ఏంటి అంటే లైఫ్ చాలా బిజీ అయిపోయిందండి, సమయం లేదు అని. ఇప్పుడు చాలా సమయం ఉంది. ఈ సమయం మనకు వద్దనుకుంటున్న సమయం ఉంది. ఈ సమయాన్ని మనం వినియోగించుకోవచ్చు. భగవద్గీత చదవచ్చు, మంచి గ్రంథాలు చదవచ్చు, కొత్త రాజయోగ కోర్స్ నేర్చుకోవచ్చు. దీనిలోని ముఖ్యమైనటువంటి అడ్వాన్స్ కోర్సెస్ లోకి వెళ్ళొచ్చు, అభ్యాసం చేయొచ్చు. మన మనస్సుని అలైన్ చేసుకోవచ్చు, మంచిగా మెంటల్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఫిజికల్ గా వాకింగ్ కి, జాగింగ్ కి వెళ్ళలేకపోవచ్చు,
ఇంట్లోనే కూడా అభ్యాసం చేయొచ్చు. మనం అటెన్షన్తో ఆలోచిస్తే మనకి ఎన్నో దారులు కనిపిస్తాయి. అటెన్షన్ లేకుండా ఓన్లీ టెన్షన్లో ఉంటే దారులన్నీ మూసుకున్నట్లుగా అనిపిస్తాయి. మీరు గమనించారా? ఎప్పుడైనా ఇళ్లలో కానీ లేక ఏదైనా సంస్థల్లో కానీ పెద్ద పెద్ద గ్లాస్ డోర్స్ ఉంటాయి. ఈ గ్లాస్ డోర్స్ ఉన్నప్పుడు విండోస్ కానీ డోర్స్ కానీ గాజువి ఉన్నప్పుడు మనం గమనిస్తే చిన్న చిన్న పురుగులు, సీతాకోక చిలుకలు లేక అప్పుడప్పుడు చిన్న చిన్న పక్షులు వచ్చి అక్కడికి ఆ గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ చిక్కుకుపోతాయి. అవి కంటిన్యూస్ గా ఆ గ్లాస్ డోర్ ని కొట్టుకుంటూ ఉంటాయి. అది ఎగరడం, మళ్ళీ వచ్చి ఆ గ్లాస్ డోర్ ని గుద్దుకోవడం, మళ్ళీ అద్దానికి గుద్దుకోవడం, మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ శక్తిని కూడగొట్టుకోవడం, మళ్ళీ ఎగరడం, మళ్ళీ గుద్దుకోవడం, మళ్ళీ పడిపోవడం. ఇలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాయి. ఎప్పటివరకు చేస్తాయి? అవి అలా కొట్టుకొని అలసిపోయి అవి తూనీగలు అవ్వచ్చు, లేకపోతే సీతాకోక చిలుకలు అవ్వచ్చు. ఆ విండోస్ దగ్గర, కిటికీల దగ్గర కొట్టుకొని ఆ అద్దాలు కొట్టుకొని పడిపోతూ ఉంటాయి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ శక్తిని కూడా తీసుకొని మళ్ళీ కొట్టుకుంటాయి. అంటే వాటికి ఏమనిపిస్తూ ఉంటుందంటే బయట అంతా కనిపిస్తుంది కానీ మనం వెళ్ళలేకపోతున్నామే, ఎక్కడో ఇదేంటి అవరోధం అని చాలా టెన్షన్ ఉంటుంది. మాకు ఇక్కడ హైదరాబాద్ శాంతి సరోవర్లో ఇలా గ్లాస్ డోర్స్ చాలా ఉన్నాయి. రోజు పొద్దున్న మురళి అయిన తర్వాత, సత్సంగం అయిన తర్వాత నేను వెళ్తూ ఉంటే నాకు అక్కడ ఇవన్నీ పక్షులు, సీతాకోక చిలుకలు కనిపిస్తూ ఉంటాయి. ఒక విచిత్రమైనది ఏంటి అంటే ఆ పక్కనే ఇంకొక కిటికీ తెరిచి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ కిటికీ దీనికి కనిపించడం లేదు. ఎక్కడైతే అవరోధం ఉందో అక్కడే చిక్కుకుపోయి ఉంటుంది, అక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. మన మనసు కూడా అలాగే. జీవితంలో ఏదో ఒక పరిస్థితి వస్తుంది, జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో మనసు చిక్కుకుపోతుంది. ఆ పక్కనే ఇంకొక దారి ఉంటుంది, కానీ ఆ దారి కనిపించదు. ఎందుకు? అక్కడ అటెన్షన్ లేదు, అక్కడ కేవలం టెన్షన్ ఉంది. ఏం టెన్షన్ ఉంది? నేను ఎందుకు దొరకట్లేదు, నాకు ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అక్కడే కొట్టుకుంటూ ఉంటాను. వ్యాపారంలో నష్టం రావచ్చు, లేకపోతే జీవితంలో ఏం చేసినా ఫెయిల్యూర్స్ వస్తూ ఉండొచ్చు, అక్కడే చిక్కుకుపోయి ఉంటుంది. కాస్త ఆగి, ఓకే ఇది సమయం కాదు, అంత అనుకూలమైనటువంటి సమయం కాదేమో, నేను ఇంకా ఏం చేయొచ్చు ఈ టైంలో. ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయిపోతాడు. పరీక్ష ఫెయిల్ అయిపోయినటువంటి విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయిపోయాను అనేటువంటి కుంగుబాటులోనే ఉన్నాడు అనుకోండి, తను తన సహజత్వాన్ని కోల్పోతాడు. ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావంలో, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే వాళ్ళందరూ అభివృద్ధి చెందుతూ తన అభివృద్ధి చెందకపోతూ ఉంటే ఇంకాస్త అనిపిస్తుంది. కానీ అది మీకు ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు. దాని నుంచి బయటికి రావాలి, ఒక స్టెప్ వేయాలి, ముందుకెళ్ళాలి. ఏం చేయాలి? అక్కడ ఆ పక్షులను ఏం చేయాలి? మనం ఆ సీతాకోక చిలుకలను ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. అది ప్రశాంతంగా కొట్టుకోవడం ఆపేయాలి. కొట్టుకోవడం ఆపి కొద్దిగా వెనక్కి రావాలి. ఆ పరిస్థితుల నుంచి మనసును డిటాచ్ చేసుకోవాలి. కాస్త డిటాచ్ అయిపోయిన తర్వాత కాస్త దూరంగా ఆ పరిస్థితులను గమనించి, ఆ స్థితిగతులను గమనించి, ఆ తర్వాత మొత్తం 360 degrees తిరిగి ఒకసారి చూసి, చుట్టూరా చూసి, ఇంకేదైనా దారులు ఉన్నాయా అని గమనించి, ఆ తర్వాత అందులోంచి ఏదైనా మంచి దారిని చూసుకొని ముందుకేయాలి. కానీ అలా కాకుండా చేస్తున్నటువంటి పనినే పదే చేస్తుంటే, if you do the same thing again and again, you will get the same result which you have done. So change what you are doing. అంటే మనం చేస్తున్నదే పదే చేస్తుంటే ఇంతకుముందు ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా మనం వేరే రిజల్ట్ కావాలనుకుంటే జీవితంలో ఆ చేస్తున్నటువంటి ఇంతకుముందు చేస్తున్నటువంటి అదే ప్రక్రియను కొద్దిగా ఆపి, దాని నుంచి కొద్దిగా దూరమై మళ్ళీ కొత్తగా ఏదైనా ఆలోచించి మళ్ళీ కొద్దిగా ముందుకు అడుగులు వేయాలి. అది ఎప్పుడు వీలవుతుంది? మనకున్నటువంటి టెన్షన్ కొద్దిగా ఆపాలి. ఆ ద్వంద్వంలో చిక్కుకోకుండా, ఈ రెండు ఉన్నాయి కదా, దీని గురించి మళ్ళీ మనం ప్రశాంతంగా నిర్ణయం తీసుకున్నాం, ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆలోచించడమే అటెన్షన్. ఒక స్టిమ్యులస్ ఉంటుంది, ఎవరో ఒక మాట అంటారు, వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ వెనకాల ఎందుకు ఇలా అన్నాను అని మళ్ళీ అలా మనసులో వస్తుంది. అంటే ఇది ద్వంద్వం.
అలా కాకుండా రియాక్షన్ రాకముందటే ఓకే వాళ్ళు అంటున్నారు అలా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఎఫెక్ట్ పడదు, డిటాచ్ అవ్వగలుగుతాం. మనకు పాత అనుభవాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఒక లైబ్రరీ ఉంది, గత అనుభవాల లైబ్రరీ ఉంది. ఆ గత అనుభవాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ అనుభవాల ఆధారం పైన మనం ముందు స్టెప్స్ వేయాలి. చేస్తున్న తప్పునే పదే పదే చేస్తున్నామంటే మనం దాని గురించి వర్కౌట్ చేయట్లేదు, దాని గురించి చేయాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదు. చాలా మంది అనుకున్నారు ఈ లాక్డౌన్ అయింది కదా, చాలా మంచి మంచివి చేద్దామని. టైం అయిపోయింది, ఆల్రెడీ 2 months అయిపోయింది. ఏం చేయలేదు చాలా మంది. కొంతమంది చాలా చక్కగా సమయాన్ని వినియోగించుకున్నారు. ఇప్పుడైనా మనకు సమయం ఉంది. కొందరు చాలా రెస్ట్ తీసుకుందాం, ఎన్నో నెలల తరబడి పని చేసాం, ఇప్పుడు మంచి ప్రశాంతంగా పడుకోవచ్చు, కానీ నిద్రపోలేదు. ఎందుకు? టెన్షన్తో. ఎందుకు? ఇంత చాలా మంది ఫ్యామిలీస్ తో గడపచ్చు అనుకున్నారు, కానీ ఫ్యామిలీస్ లోకి వచ్చిన తర్వాత కొత్త సమస్యలు ప్రారంభమయ్యాయి. ఫ్యామిలీలో రకరకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ పెరిగాయి. ఎందుకు పెరుగుతున్నాయి? అదే యాక్సెప్టెన్స్ లేదు. అదే నేను ఎలా ఉన్నానో అలా అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాను కదా, అలాగే అందరూ ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే ప్రమాదం లేదు, డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరిలో 2 రకాలైనటువంటి పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒకటి, వాళ్ళిద్దరిలో చాలా కామనాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు. ఇంకొక సందర్భంలో వాళ్ళిద్దరిలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. మనం చిన్నప్పుడు స్కూల్లో సెట్స్ చదువుకున్నాం. అందులో 2 సర్కిల్స్ ని దగ్గరగా కలిపినప్పుడు 90% కలిపినటువంటి సర్కిల్స్ ఒకటి ఉంటాయి. వాటిలో తేడా ఓన్లీ 10% ఉంటుంది. ఇంకో సర్కిల్స్ లో 90% డిఫరెన్స్ ఉంది, ఓన్లీ 10% కలుస్తాయి. అలాగే మన జీవితాలు కూడా కొంతమందితో ఎన్నో కలుస్తాయి, కొంతమందితో చాలా తక్కువ కలుస్తాయి, కానీ రెండిట్లోనూ మనకు అడ్వాంటేజ్ ఉంది. ఎలా గమనించండి. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు వాళ్ళని మార్చాలని, వాళ్ళు వీళ్ళని మార్చాలని చేసేటువంటి ప్రయత్నం. అలా కాకుండా ఓకే వీళ్ళు ఇలాగా అని ఆలోచించి వీళ్ళని ఇలాగా యాక్సెప్ట్ చేయగలిగితే వాళ్ళు మన జీవితంలో ఎంతో కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. పిల్లలతో టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం వచ్చింది అనుకున్నారు, కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడంలో చాలా మందికి టెన్షన్ పెరుగుతుంది. కారణం ఏంటి? పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయాలన్నప్పుడు పిల్లల్లాగా అవ్వాల్సి ఉంటుంది. మీరు పెద్దవాళ్ళలా ఉండి ఒక వేవ్ లెంత్లో, పిల్లలు ఇంకొక వేవ్ లెంత్లో ఉండి ఇద్దరు టైం స్పెండ్ చేయాలంటే సెట్ అవ్వదు. మీరు వాళ్ళ వేవ్ లెంత్ లోకి రావాలి. వాళ్ళ వేవ్ లెంత్ లోకి వచ్చి వాళ్ళతో పాటుగా మిమ్మల్ని వాళ్ళ వేవ్ లెంత్ ని పైకి పెంచుకుంటూ మీ దగ్గర తీసుకురావాలి. మీరు ఎంతో పెద్ద పెద్ద పనులు చేసి ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల దగ్గర వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు. కారణం ఇక్కడ కంట్రోల్ పనిచేయదు. ఇక్కడ ఏం పనిచేస్తుంది? వాళ్ళతో పాటు ఇన్వాల్వ్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళతో పాటు వాళ్ళలాగా ఆలోచిస్తూ వాళ్ళలోకి వాళ్ళని ఉదాహరణకి మీరు వాళ్ళు టీచ్ చేయడానికి ట్రై చేస్తారు. చిన్నపిల్లల్ని ఒక రకంగా డీల్ చేయాలి, టీనేజర్స్ ఒక రకంగా డీల్ చేయాలి. చిన్నపిల్లలకి చెప్తే టీచ్ చేస్తే వాళ్ళు వినగలుగుతారు. టీనేజర్స్ ని మీరు టీచ్ చేస్తుంటే వాళ్ళకి టెన్షన్, ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం వాళ్ళ ద్వారా వినేందుకు ప్రయత్నించాలి. ఏదైనా ఒక పుస్తకాన్ని చాలా సందర్భాలు అంటారు, మీ తల్లిదండ్రులు ఏదైనా మంచి గ్రంథం చదవడం, భగవద్గీత చదవడం, లేకపోతే మురళి చదవడం ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పిల్లలతో చదివి వినిపిస్తుంటే వాళ్ళు బోర్ కనిపిస్తుంటారు. అలా చేయకండి, ఇంకో రకంగా పద్ధతిలో చేయండి. మీరు ఆ పుస్తకం వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళకే ఇచ్చి ఇది ఒకసారి చదివి చెప్పుమా అని అడగండి. వాళ్ళు చదివి మీకు వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉండొచ్చు, వినండి కాసేపు. మీరు వాళ్ళలో ఏ చేంజ్ అయితే తీసుకురావాలనుకుంటున్నారో అది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి, ఒక న్యాచురల్ గా ఈజీగా ఉండగలగాలి. ఇప్పుడు మనందరిలోనూ ఒక సహజత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ సహజత్వంలో ఉన్నంత వరకు శారీరకంగాను మానసికంగాను అన్ని రకాలుగా బాగుంటాయి.
మనం ఆ సహజత్వాన్ని కోల్పోయాం కాబట్టి ప్రకృతిలో ఆ సహజత్వం పోయింది, అందుకనే పొల్యూషన్ పెరిగింది. వ్యవసాయంలో చక్కటి ప్రొడ్యూసర్స్ వస్తుంటాయి. అవన్నీ సహజత్వంలో ఉన్నప్పుడు మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా మనం రకరకాల ఫెర్టిలైజర్స్ వేస్తాం, రకరకాల పెస్టిసైడ్స్ వేస్తాం, అది సహజత్వం కోల్పోతుంది. ప్రోడక్ట్ పెరుగుతుంది, క్రాప్ బాగా వస్తుంది, కానీ అందులో సహజత్వం పోయి అనారోగ్యాల కారణం అవుతుంది. అదేవిధంగా మనం శారీరకంగా రకరకాల మందులు వేసుకుంటూ ఉంటాం, అవసరం. కానీ ఆ మందులు వేసుకోవడం జీవన విధానంగా మారకూడదు. జీవన విధానంగా మారిపోయినప్పుడు లోపలంతా కెమికల్స్ నింపుకుంటున్నాం కాబట్టి ఆ సహజత్వం కూడా పోతుంది. అలాగని అసలు మందులు వేసుకోకుండా కొంతమంది ఉంటారు, అది పనిచేయదు. అంటే సహజత్వంలోకి శరీరాన్ని, మనస్సుని, మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ అన్నింటినీ తీసుకెళ్ళగలగాలి. కొన్ని న్యాచురల్ ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని అన్యాచురల్ ఎమోషన్స్ ఉంటాయి. స్వాభావికమైనటువంటి లక్షణాలు, కొన్ని ఇన్నేట్ క్వాలిటీస్ అంటాం, కొన్ని ఎక్వైర్డ్ క్వాలిటీస్ అంటాం. మనందరిలోనూ స్వాభావికంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి, స్వాభావికమైనటువంటి గుణాలు ఉన్నాయి, స్వాభావికమైనటువంటి తత్వాలు ఉన్నాయి. కొన్ని స్వాభావికం కానటువంటివి మన లోపలికి వచ్చి చేరినటువంటివి ఉంటాయి. అవి మన తత్వం కాదు, సహజత్వం కాదు. ఉదాహరణకి కోపం అనేటువంటి ఒక ఎమోషన్ ఉంది. కోపం చూడడానికి, కోపంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా గమనించండి అటెన్షన్ తోటి. కోపంగా ఉన్నటువంటి వ్యక్తి చూడడానికి బయటికి చాలా శక్తివంతంగా కనిపిస్తాడు, ఆంతరికంగా చాలా బలహీనంగా ఉంటాడు. బాబా మాకు ప్రతిరోజు ఆశ్రమంలో జరిగేటువంటి సత్సంగాలు క్రోధం గురించి చాలా చక్కగా వివరిస్తారు. ఒక మురళిలో నేను అనువాదనం చేసేటప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ మురళి విన్నప్పుడు బాబా ఇచ్చినటువంటి దృష్టికోణం చాలా డిఫరెంట్ గా ఉంది. కోపానికి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే, కోపం రాయల్ రూపంలో ఏడవడం లాంటిది అన్నారు ఆయన. అంటే బయటికి కోపంగా ఉన్నటువంటి వ్యక్తి లోపల ఏడుస్తున్నాడు అన్నారు బాబా. అంటే ఏంటి, మానసికంగా తను బాధపడుతున్నాడు వ్యక్తి, బయటికి కోపంగా ఉన్నాడు. అంటే లోపల ఏమిటి అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి, బయటిది కాదు. కోపంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భయపడము అనవసరం, కోపంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి మనము కోపంగా అవడం అంతకన్నా అనవసరం. ఎందుకు? కోపంగా ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్ గా ఏడుస్తున్నాడు. ఎలాగా? ఇది ఎలాగా? కోపం ఎప్పుడు వస్తుంది? రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఒక కుక్క మొరుగుతుంది, ఒక కోతి నీ మీదకి ఉరుముకుంటూ దూకడానికి ట్రై చేస్తుంది, మనం చూసి భయపడతాం. కానీ యాక్చువల్గా అది ఎందుకు చేస్తుందంటే ముందు అది భయపడుతుంది. ఆ భయంలోంచి తను అలా విధంగా రియాక్ట్ అవుతుంది. ఒక కోపంగా ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ క్రై ఫర్ హెల్ప్. నేను ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నాకు సహాయం కావాలి, ఆ సహాయాన్ని నువ్వే ఇవ్వగలవు, నాకు సహాయం చేయవా అని అడిగేటువంటి విధానం వక్రీకరించి కోపం రూపంలో వస్తుంది. ఆ కోపంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమయంలో తనకు సహాయం కావాలి, చాలా ఆందోళనగా ఉంటాడు. ఆ టైంలో ఎలా బిహేవ్ చేయాలి అతనితో అంటే, ఒక సఫర్ అవుతున్నటువంటి వ్యక్తిని చూస్తే మనం ఇక నిజంగానే ఎవరిని బాగా ఏడుస్తున్నారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? ఇందులో టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కోపంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి టెన్షన్ పడవలసిన అస్సలు అవసరం లేదు, ఎందుకంటే ముందు అతను టెన్షన్ లో ఉన్నాడు, మనం అటెన్షన్ లో ఉండాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ పోగొట్టుకోకూడదు, అవసరం లేదు. మనం మన ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయాము అంటే మనం ఎన్వైరన్మెంట్ లో ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితికి వశమైపోతాం. అలా కాకుండా ఓకే, అది అగ్ని వర్షమైనా సరే ఓకే, మనం స్థిమితాన్ని పోగొట్టుకోకుండా, వర్షం బాగా పడుతుంటే రెయిన్ కోట్ వేసుకుంటాం, వర్షం లోపలికి వెళ్ళదు. వడగళ్ళ వాన పడుతున్నా మనం గట్టిగా ఉండేది ఏదైనా పెట్టుకుంటే మనకి ప్రభావం పడదు. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు మొత్తం కరోనా ఎక్కడైనా ఉండొచ్చు, మనం బయటికి వెళ్లకుండా ఉంటే అది మన దగ్గరికి రాలేదు. మనం చేతులు కడుక్కుంటూ ఉంటే, ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే, బయటికి వెళ్ళినా మాస్క్ వేసుకొని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. అది ఉందండి, మన శరీరంలో రెసిస్టెన్స్ పవర్ ని బాగా పెంచేసుకున్నాం అనుకోండి,
అది వచ్చినా దాని ప్రభావం మన మీద లేకుండా ఉండగలిగేటువంటి రోగనిరోధక శక్తి మన శరీరంలో అభివృద్ధి చెందుతుంది. ఏం చేయాలి దాని గురించి? ఇంతకుముందు గ్రామాల్లో మనం అన్ని పనులు మనమే చేసుకునేవాళ్ళం. బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం, తోడుకొని నీళ్లు తెచ్చుకునేవాళ్ళం, ఇంకా ఇంకా దూరాలు వెళ్ళి నదిలోంచి వెళ్ళి కావడంలో మోసుకొని వచ్చేవాళ్ళం, పొలం పనులు చేసుకునేవాళ్ళం. మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హై రెసిస్టెన్స్ పవర్ ఉండేది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ అన్ని మారిపోయాయి, మన రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోయాయి. కృత్రిమంగా అయినా మన శరీరంలో వ్యాయామం చేసైనా, శరీరంలో మంచి యోగాసనాలు వేసైనా సరే, రోజు 1 గంట పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఈ టైంలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంది అనుకున్నారు వెయిట్ తగ్గేయచ్చు, లాక్డౌన్ టైంలో మొత్తం ఎక్సర్సైజ్ చేసేది, ఇంకా యాక్చువల్గా డబుల్ వెయిట్ పెరిగారు. ఎందుకు? అనుకునేటువంటి సంకల్పంలో ఒక రకమైనటువంటి దృఢత్వం లేదు. ఎందుకు? అటెన్షన్ తగ్గుతోంది. కేవలం టెన్షన్ పెట్టుకుంటుంది. టెన్షన్ లో యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది, టెన్షన్ లో ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఏం చేస్తుంది? వ్యక్తిని ఇంకాస్త ఆకలి పెరుగుతుంది, ఇంకాస్త అంటే ఒక రకమైనటువంటి ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఫీల్ చేసుకుంటూ ఉంటాం. రిలాక్స్ గా ఉండండి. ఎవరి భాగ్యంలో కొన్ని కోట్ల మందిలో కొన్ని వేల మందికి వచ్చేది, కొన్ని లక్షల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. 130 కోట్ల జనాభా. మనం ఎంతమంది చనిపోతున్నారు అని చూస్తుంటే రోజుకి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు, వేల మంది చనిపోతున్నారు. అలా కొన్ని వేలు చనిపోతున్నటువంటి వాటిల్లో ఈ రోజున కరోనా ద్వారా చనిపోయేటువంటి చాలా తక్కువ మంది. కానీ ఆ ఆందోళన వల్ల పోయేవాళ్ళు చాలా మంది. డిసీజ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ప్రమాదాలకు లోనైనటువంటి వ్యక్తులు కూడా గట్టి సంకల్పం, దృఢత్వం ఉంటే ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంకొన్ని సందర్భాల్లో చిన్న ప్రమాదానికే గుండెకి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? భయం. ఈ భయం అనేటువంటిది ఒక సబ్ కాన్షియస్ గా మనిషిని చాలా కుంగదీస్తుంది, బలహీనపరుస్తుంది. ఏది భయపడవలసిన అవసరం లేదు. అది ఆ స్వధర్మము, పరధర్మము అనేటువంటి ఈ 2 విషయాన్ని అర్థం చేసుకోవాలి అని గీతలో చెప్తారు. బాబా మురళిలో కూడా మీ స్వధర్మంలో ఉండండి అని అంటారు. స్వధర్మం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం. స్వధర్మము అంటే మన యథాధర్మంలో, మన ఒరిజినల్ స్టేజ్ లో ఉండడం, న్యాచురల్ స్టేజ్ లో ఉండడం. పరధర్మము అంటే మన ఒరిజినల్ స్టేజ్ లో కాకుండా ఎక్వైర్డ్, అంటే మనలోకి తెచ్చుకొని, మనలో ఆపాదించుకొని, మన లోపల పెట్టుకున్నటువంటి పరతత్వాలు ఏవైతే ఉన్నాయో అదే పరధర్మం. ఆలోచించండి. శాంతి. ఈ స్వధర్మమా పరధర్మమా? అంటే ఈ పరధర్మానికి స్వధర్మానికి ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, మనం స్వధర్మంలో ఎంతసేపైనా ఉండగలం, జీవితకాలం అంతా ఉండగలం. కానీ పరధర్మంలో ఎక్కువసేపు ఉండలేవు. పరధర్మంలో ఉండేటువంటి దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే, మనం పరధర్మంలోకి వెళ్ళిన తర్వాత దానిలో కాసేపే ఉండగలం, అంతది ఎక్కువసేపు ఉండగలం, బయటికి రావాలి. కొంతమంది దాని పరధర్మానికి వశమైపోయి అందులోనే ఉంటున్నా కూడా ఒక రకమైనటువంటి అసంతుష్టతతోనే ఉంటారు, కానీ సంతోషం ఉండరు. పరధర్మాలు ఏమిటి? కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ పరధర్మాలు. కోపంలో ఉంటే మీరు కంటిన్యూస్ గా కోపంగా ఉండలేరు. కాసేపు అయిన తర్వాత మీరు మళ్ళీ న్యాచురల్ గా అవ్వాలి. న్యాచురల్ గా అవ్వకపోతే మీ మనస్థిమితం ఉండదు, అది సెటిల్ అవ్వాలి. ద్వేషం. కొంతమంది చాలా ద్వేషాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఆ ద్వేషం లోపల ఉన్నంతసేపు తొలిచేస్తూ ఉంటుంది లోపల. ఈర్ష్య అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, లోపల మనిషిని అలా 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 తొలిచేస్తూ ఉంటుంది. ఒక సహజత్వం, ఈజీనెస్ ఉండదు. అదే మనం సహజత్వంలో చూడండి, శాంతి అవ్వచ్చు, ప్రేమగా మీరు ఎంతసేపైనా ఉండగలరు. అందులో మీకు డిస్టర్బెన్స్ ఉండదు, సహజంగా ఉంటాం. అదేవిధంగా సంతోషం. ఇతరులు ఉన్నటువంటి మంచి గుణాలు చూడడంలో, అంటే మన మనసు కొద్దిగా వికటించింది ప్రభావాల వల్ల, స్వధర్మానికి పోయి పరధర్మంలోకి వెళ్ళి దాన్ని మళ్లీ స్వధర్మంలోకి తెచ్చుకోవాలి. అందుకే గీతలో చాలా చక్కగా చెప్పారు, బాగుగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మం కన్నా అర్జున, గుణము లేనట్లుగా కనిపిస్తున్నా నువ్వు నీ స్వధర్మంలోనే ఉండు, పరధర్మంలోకి వెళ్లకు అని చెప్తాడు. మరి ఏంటి స్వధర్మం, మరి ఏంటి పరధర్మం?
అంటే మన స్వాభావికమైనటువంటి లక్షణాలు ఈజీగా, హ్యాపీగా, న్యాచురల్ గా ఉండగలిగేటువంటి స్వధర్మాలు పరధర్మ తత్వంలో ఆ సమయంలో ఒక రకమైనటువంటి అగ్రెషన్ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఇంట్రెస్ట్ ఉండదు. అందులోంచి మనకి విరక్తి కలుగుతుంది. ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది కామమైన, క్రోధమైన, లోభమైన, మోహమైన, అహంకారమైన. లోభి అయినటువంటి వాడు ఎంతో పోగు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎంత పోగు చేసుకుంటున్నా తనలో ఒక రకమైనటువంటి తృప్తి ఉండదు. ఎప్పుడూ ఒక వెలితి ఉంటుంది. అదే స్వధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి తను సంపాదించేది తక్కువైనా ఉన్నదానిలోనే ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానగుణం ఉంటుంది, తృప్తి ఉంటుంది, త్యాగం ఉంటుంది, సహనం ఉంటుంది, ఔదార్యం ఉంటుంది, దాతృత్వం ఉంటుంది. అదే అసహజమైనటువంటి స్థితిలో ఏంటి, నాది నాదే, పరువుది కూడా నాదే అనేటువంటి తత్వం ఉంటుంది. మోసం ఉంటుంది, భయం ఉంటుంది, ధర్మం పోతుంది, ఆందోళన పెరుగుతుంది, ఎప్పుడు దానికి ప్రమాదం ఉందేమో అనేటువంటి భయం కలుగుతుంది. ఇది మనం ఏం చేయాలి? సహజత్వంలో ఉండాలి అంటే చాలా ఈజీ. ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. నీటి స్వధర్మం ఏమిటి? ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి. దీని స్వధర్మం ఏమిటి? నీటి ధర్మం ఏమిటి? నీరు శీతలమైనటువంటిది. నీరు మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని తెలుస్తుంది. నీరులో ఇంకొక లక్షణం ఏంటి? శీతలం. తాగితే మనకు శీతలం కలుగుతుంది. ఇది నీరు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. తనకు రంగు లేదు. అద్దంలా మీరు నీటిలో చూడొచ్చు. వేరే వస్తువులు అఫ్కోర్స్ వాటి రూపాలు మారి ఉన్నటువంటి పాత్రను బట్టి ఉంటాయి, కానీ అది చాలా సహజంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇదే నీరు, ఇది దీని స్వధర్మం. ఇదే నీరు తన ధర్మానికి కోల్పోతున్నప్పుడు పరధర్మంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే నీటిని మీరు తీసుకెళ్లి డీఫ్రీజ్ లో పెట్టండి. లిక్విడ్ గా ఉన్నటువంటిది ద్రవ రూపంలో ఉన్నటువంటిది ఘనీభూతం అవుతుంది. ఇదే నీటిని మీరు గ్యాస్ లో పెట్టండి. అప్పుడు ఇదే నీరు గ్యాస్ స్టవ్ మీద పెడితే అవి కాలడం మొదలు పెడుతుంది. అంటే శీతలంగా పుట్టుకోగానే చల్లగా ఉండేటువంటి నీరు కాలుతుంది, ఇవాపరేట్ అవుతుంది. మరి ఈ సహజత్వాన్ని కోల్పోయినటువంటి పరధర్మంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ నీరుని మళ్ళీ స్వధర్మంలోకి ఎలా తీసుకొస్తాం? చాలా సహజం. దానికోసం మీరు ఏమీ చేయక్కర్లేదు. ఏ ప్రభావంలోనైతే ఉన్నాయో ఆ ప్రభావాల నుంచి బయటకు తీసుకురావాలి. ఆ వాతావరణంలోంచి దాన్ని బయటకు తీసుకురావాలి. ఎలాగా? ఆ ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టాలి, ఈ స్టవ్ నుంచి దాన్ని తీయాలి, తీసి వదిలేయాలంతే కాసేపు ప్రశాంతంగా. అలా కాసేపు వదిలేసిన తర్వాత ఐస్ లాగా అయిపోయినటువంటిది కూడా మెల్లగా కరిగిపోయి తన సహజత్వంలోకి వస్తుంది. బాగా ఉష్ణంలో ఉడుకుతున్నటువంటి ఆ నీళ్లు కూడా మెల్లగా తనలో ఉన్నటువంటి ఉష్ణాన్ని వదులుకొని తన సహజత్వంలో మళ్ళీ శీతలంగా తయారవుతుంది, తన స్వలక్షణాల్లోకి వస్తుంది. అదేవిధంగా మన మనస్సు కూడా సహజత్వాన్ని కోల్పోయి పరధర్మంలోకి వెళ్తూ ఉంటుంది నిత్యం. ప్రతి బయటికి కనిపించేటువంటి ప్రతి రూపానికి లోపల ఒక ప్రతిరూపం ఉంది. ఒక వ్యక్తి ఈర్ష్య పడుతున్నాడు అంటే లోపల ఇంకొక రూపం ఉంది. ఏమిటి అంటే, అరే నేను జీవితంలో ఏమి చేయలేకపోయానే, వారు చూడు ఎంతగా ఎదిగిపోతున్నారు, నేను ఎదగలేకపోతున్నానే అనేటువంటి ఒక ఆత్మన్యూన్యత ఉంది లోపల. ద్వేషం కలగడానికి కారణం ఏమిటి అంటే, లోపల ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ తనలో ఎప్పుడో తను చేసినటువంటి ఒక కర్మ అన్న మాట గుర్తుపెట్టుకొని, ఆ వ్యక్తి అన్న మాటను మర్చిపోవచ్చు, కానీ మనం మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని బట్టి ఆ వ్యక్తిని జీవితాంతం ద్వేషించేటువంటి ఒక నిర్ణయం ఉంటాం. ఆ వ్యక్తి స్వభావానికి మన స్వభావానికి సరిపోకపోవచ్చు, కానీ ద్వేషించడం ద్వారా ముందు మనలో అగ్ని పెరుగుతుంది. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
బీపీలు, టెన్షన్లు, రకరకాల అనారోగ్యాలు మనకు కలుగుతున్నాయి. ఒకటి ప్రధానంగా ప్రకృతి వల్ల కలుగుతుంది, మనం పాడు చేసినటువంటి ప్రకృతి. ఇంకొకటి మన స్వాభావిక, మనకి జెనెటికల్ గా కూడా వాటి ప్రభావాలు వస్తున్నాయి. ఇవన్నిటికీ కాకుండా ఇంకా ప్రధానంగా మనం కూడా వాటిని ఇంకా యాక్సిలరేట్ చేస్తున్నాం. అలా కాకుండా మన ప్రయత్నంగా మన చేతుల్లో, మన కంట్రోల్లో ఉన్నటువంటి మనలో ఉన్నాయి. ఏమిటి? మనం ఈజీగా ఉంటాం, మనం అటెన్షన్ లో ఉంటాం. ఓకే, ఈ రోజు ఈ పరిస్థితి ఉంది, ఏమైపోతుందో, నా ఆర్థిక పరిస్థితులు ఏమైపోతాయో, నేను ఇంకా నష్టాలు వస్తాయేమో అంటే 100% నష్టాలు వస్తాయి. అలా కాకుండా ఈ పరిస్థితుల్లో ఇంకాస్త మంచిగా నేను చేయగలుగుతాను, ఇంకా ఏమైనా మంచిగా చేయగలుగుతాను, రాబోయే రోజులు చాలా బాగుంటాయి. ఇది ఆశావాద తత్వంతో ముందుకు వెళ్ళడం. ఇంకొకటి, ఓకే పరిస్థితులు బాగుండవేమో అనేటువంటి ఆందోళన ఉంది, ఫైన్. కానీ పరిస్థితులు బాగోకపోయినప్పుడు మనం ఏం చేస్తే ఇంతకు ముందులాగా విలాసవంతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు జాగ్రత్త రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది అర్థమవుతుంది. అంటే మన కోరికలు తగ్గించుకోవాలి, మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి, వీలైనంత తక్కువ ఖర్చులో చక్కగా జీవితం నడవగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతో మంది పేదవాళ్ళు చాలా అద్భుతంగా జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక్కడ సుఖం, సంతోషం, ఆనందం అనేటువంటిది కేవలం వస్తు వైభవాల ద్వారానే కాదు, వాటి ద్వారా కొంతవరకే. కానీ ఆ మనసులో ఉండేటువంటి ఆ తత్వం ద్వారా మనిషి హ్యాపీగా ఉండగలుగుతారు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కూలి గుడిసెలు ఉంటారు, చాలా శుచిగా ఉంటారు. నేను ఈశ్వరీయ జీవితంలో ప్రారంభ రోజుల్లో చాలా గ్రామాలకు, కుగ్రామాలకు వెళ్ళడం జరిగింది, కొన్ని కోయి గుడాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ శుచి ఎంత శుచిగా ఉన్నారంటే, ఆ తడికలతో కట్టుకున్నటువంటి గుడిసె, ఆ గుడిసెకి చక్కగా ఎర్ర మట్టితోటి ఆ కాలికి ఆ సున్నంతో బొట్లు పెట్టుకొని, కింద ఫ్లోరింగ్ కూడా లేదు, మట్టితో అదుపుకొని ఎంత శుచిగా శుభ్రంగా ఉన్నాయంటే, అంటే ఇక్కడ పేదరికమా, ధనమా? ధనం ఒక మాధ్యమం. ఈ రోజున ఆ ధనం కూడా విలువ లేదనిపించింది. ఎందుకు అంటే ధనం, చాలా ధనవంతులైనటువంటి వాళ్ళు కూడా తమను తాము రక్షించుకోలేకపోయారు. పెద్దవాళ్లే చాలా బాగా రక్షించుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో డిసీజ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే నువ్వు ఎన్ని కోట్లు వెచ్చించినా నీకు రక్షణ లేదు, ఎందుకంటే వ్యాక్సిన్ ఇంకా తయారవ్వలేదు. అంటే ధనానికి ఒక పరిమితి. ధనం కన్నా ఒక రకమైన ఆత్మీయతతో, అన్యోన్యతతో, ఒక చక్కటి అప్రిషియేటివ్గా ఉండేది నలుగురు. ఆ నలుగురులోనూ ఇన్ని మతభేదాలు ఎందుకు? యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈజీగా ఉంటే సరిపోతుంది కదా. సహజీవనం చేయవలసినటువంటి వాళ్ళు, జీవితాంతం సహజీవనం చేయవలసినటువంటి వాళ్ళు ఎంత కమ్యూనికేటివ్ గాను, ఎంత హార్మోనియస్ గాను ఉండాలి. అంటే ప్రతి క్షణంలోనూ ఒకరికొకరు సహాయపడవలసిన వాళ్ళేగా. అంత డిఫరెన్సెస్ ఎందుకు? అంత కంట్రోల్ అవసరమా? కాస్త ఈజీగా ఉంటే, ఒకరికొకరు హెల్ప్ఫుల్ గా ఉంటే ఎలా ఉంటుంది? ఇది అటెన్షన్. టెన్షన్ ఏంటి? వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు అనేటువంటిది టెన్షన్. అటెన్షన్ ఏంటి? నాలో ఇంటెలిజెన్స్ తక్కువగా ఉంది, లేకపోతే నాలో నైపుణ్యాలు లేవు, లేకపోతే నేను అంత ఎఫిషియెంట్ కాదు. ఏమైంది? వాట్స్ ద ప్రాబ్లం? ఎలా ఉన్నారో అలా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుందాం, ఫైన్. ఒక రైట్లు ఎక్కువగా ఉంటుంది, ఒక రైట్లు తక్కువగా ఉంటుంది. వాట్స్ ద ప్రాబ్లం? ఒకరు బాగా సంపాదించగలుగుతారు, ఒకరు బాగా సంపాదించలేకపోవచ్చు. కానీ మంచితనం అయితే మందే కదా, సద్గుణం అయితే మందే కదా. అవి పెంచుకోవచ్చు కదా, గుణ సంపద పెంచుకోవచ్చు కదా. ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవచ్చు, నాలెడ్జ్ పెరగవచ్చు కదా, అండర్స్టాండింగ్ పెరగవచ్చు కదా. మెటీరియలిజం పెరగకపోవచ్చు, స్పిరిచువలిజం పెరగచ్చు కదా. మెటీరియలిజం ఎన్నాడు ఈ మన విండో కంప్లీట్ అయిపోతుందిగా. 50 years, 60 years, 70 years, 80 years, 90 years, 100 years. ఏమైంది? ఆ విండో అయిపోతుంది కదా.
ఆ తర్వాత ఏం ఏం జర్నీ ఉంటుంది? అది స్పిరిచువల్ కదా. ఆ స్పిరిచువల్ జర్నీని అక్కడ సంపద పెంచుకోవచ్చు కదా. దేహ పరిత్యాగం తర్వాత ఎవరితోనూ ఉంటారు. ఓకే, మన పిల్లలు కొన్నాళ్ళు తర్వాత వాళ్ళ జర్నీ వాడుకుంటుంది. తర్వాత భార్య భర్త ఇద్దరు వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎందుకు కన్ఫ్లిక్ట్? ఆ తర్వాత కూడా ఒకళ్ళ జర్నీ ఎండ్ అయిపోతుంది, ఇంకొక జర్నీ కంటిన్యూ అవుతుంది, ఇంకో చోటకి ఎండ్ అవుతుంది. ఆ విండోలోనే ఉంది కదా. ఒక స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో, ఆత్మతత్వంలో, ఆత్మతృప్తిలో, ఆత్మ జ్ఞానంలో, ఆత్మానుష్ఠానంలో, ఆత్మ నిగ్రహంలో, ఆత్మతత్వంలో, ఆత్మిక స్థితిలో, ఆత్మ పరిజ్ఞానంలో, ఆత్మానుభూతిలో, ఆత్మలో ఉన్నటువంటి దివ్య గుణ సంపన్నతలో, పరమాత్మానుభూతిలో, ఆ భగవతత్వం అనంత కోటి బ్రహ్మాండమైనటువంటి అంత విశ్వంలో ఒక్క చిన్న ఒక జీవి కూడా కాదు, ఒక వైరస్, ఒక మైక్రో ఆర్గనిజం ప్రపంచాన్ని గడగడలాడించి ఉడికిచ్చేస్తుంది. ఇందులో ప్రాణికోటి ఉన్నటువంటిది భూతత్వం. పైన చూస్తే ఎంత విశాలం, సూర్య చంద్ర నక్షత్రాలు, పాలపుంతలు, వీటన్నిటి అద్భుతమైనటువంటి ప్రపంచం ఎంత పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ తో నడుస్తుంది. వీటన్నిటినీ నడిపి వీటన్నిటికీ శక్తిని అందించేటువంటి ఆ పరాత్పరుడు పరమేశ్వరుడు, ఆయనతో మన సంబంధం ఏర్పడితే ఎంత బాగుంటుంది. ఎక్కడయ్యా నువ్వు ఉండేది? నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్నావు. నీతో నాకు కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఉన్నావు, కానీ నువ్వెవరివో నాకు తెలియదు. ఓకే, కానీ నిన్ను ఎలాగ తలుచుకోవాలో తెలీదు. కాబట్టి నీకోసం నేను ఏది చేస్తున్నా అది నీకని భావించి తీసుకో అనేది భక్తి. నువ్వెవరో నాకు తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతగా ఉంది, నాకు తెలియాలి అనుకోవడం జ్ఞానం. ఆ తర్వాత నిన్ను నేను తెలుసుకున్న తర్వాత నిన్ను నేను కలుసుకోవాలి అనుకోవడం యోగం. నేను తెలుసుకున్నాక నిన్ను కలుసుకున్నాక ఇవన్నీ చిన్న చిన్నవే అనేది అర్థమైంది వైరాగ్యం. ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ నాలోకి రావాలి అనుకోవడం సాధన, యోగానుభూతి. అప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయి. టెన్షన్ ఉండదు, ఈజీనెస్ వస్తుంది. మైండ్ అటెన్షన్ గా ఉండగలుగుతాం, అంటే స్పృహతో జాగ్రత్తగా ఉండడం. బయటకు వెళ్తాం, అటెన్షన్ గా ఉండాలి. టెన్షన్ గా కాదు. టెన్షన్ గా ఉంటే ఇరిటేషన్ పెరుగుతుంది. ఇరిటేషన్ లో ఎక్కువ తప్పులు జరుగుతాయి. జాగ్రత్తగా ప్రయాణం చేయాలి, డ్రైవ్ చేయాలి అనుకుని వెళ్ళడం మంచిదే. కానీ ఏమన్నా అయిపోతుందేమో అనేటువంటి ప్రమాదం అయిపోతుందేమో అని డ్రైవ్ చేసుకుంటే నిజంగానే ప్రమాదం జరుగుతుంది. అది టెన్షన్, ఇది అటెన్షన్. పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు చదువుకునేటప్పుడు ఆసక్తి వేరు, జిజ్ఞాస వేరు, టెన్షన్ వేరు. ఎగ్జామ్స్ అని చదువుతుంటే టెన్షన్ లో చదువుతారు. లోపలికి ఏం రాదు, చదివేస్తూ ఉంటారు. కానీ లోపలికి అబ్జార్ప్షన్ జరగదు. కారణం ఏమిటి? టెన్షన్ తో చేస్తున్నారు. అదే అటెన్షన్ అంటే ఏంటి? ఎగ్జామ్స్ టైంలోనే స్టార్ట్ చేయడం టెన్షన్. అంటే తక్కువ టైంలో గోల్స్ అచీవ్ చేయాలి అనుకోవడం. ఈ టైం ఫ్రేమ్ తగ్గుతున్న కొద్ది టెన్షన్ పెరుగుతుంటుంది. అటెన్షన్ ఏంటి? ముందుగానే లేచి, కాస్త ముందుగానే అర్థం చేసుకొని, ముందుగానే కొద్ది కొద్దిగా చేయగలగడం. అంటే జీవితంలోని మిగతా వాటికి కూడా పూర్తిగా సమయాన్ని ఇవ్వగలుగుతూ, వీటికి కూడా సమయాన్ని ఇస్తూ వెళ్ళగలిగేటువంటి స్టేజ్. డెడ్ లైన్స్ కి రీచ్ అయిపోయిన తర్వాత చేయడం ఒకటి, కొద్దిగా రిలాక్స్ గా చేయగలగడం ఒకటి. ఒక స్టేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. అప్పుడు అన్ని డెడ్ లైన్స్ లో చేయొచ్చు, కానీ ఒక టైం వచ్చిన తర్వాత రిలాక్స్ గా హ్యాండిల్ చేయడం కావాలి, నేర్చుకోవాలి. అప్పుడు చాలా ఈజీగాను, చాలా హ్యాపీగాను, సహజత్వాన్ని పోగొట్టుకోకుండా మనం అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతాం. టెన్షన్ వల్ల సైకోసోమాటిక్ డిజార్డర్స్ పెరుగుతాయి. ఇదే టెన్షన్ పోవాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే అటెన్షన్ తోటి ఫస్ట్ ఓకే మనకి యాంగ్జైటీ అవుతుంది, యాంగ్షియస్ గా అనిపిస్తాం. ఆ టైంలో యాంగ్జైటీని పోగొట్టుకోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటే యాంగ్జైటీ వెంటనే పోకపోవచ్చు. ఆ టైంలో డీప్ బ్రీత్ తీసుకుంటే కొద్దిగా సింపుల్ చేసుకుంటే ఈ పరిస్థితి ఉంది, ముందు దీన్ని యాక్సెప్ట్ చేసుకుందాం, ఇది రియాలిటీ.
ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ ముందు మన మనసుతో మనం కనెక్ట్ అవుతాం. బాహ్య ప్రపంచపు ప్రభావం తగ్గించుకోవాలి అంటే ముందు ఆంతరిక ప్రపంచంలో ఉండడం నేర్చుకోవాలి. మాటల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటే, సంఘర్షణలు జరుగుతుంటే మౌనంలో ఉండడం నేర్చుకోవాలి. మన మాట ఎవరు వినట్లేదు అని బాధ కలుగుతూ ఉండొచ్చు. అటువంటి సమయంలో మనతో మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. మన మనస్సు, మన అంతరాత్మను మనం వినడం నేర్చుకోవాలి. బయటకు ఏమీ మార్చలేకపోతున్నాము అంటే ఇది మన మనస్సుని మార్చుకునేటువంటి సమయం అని అర్థం చేస్తున్నారు. లాభాలు రానటువంటి సమయం, వ్యాపారాలన్నీ ప్రమాదంలో పడేటువంటి సమయం, పరిస్థితులన్నీ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో లేదు అనేటువంటి సమయం. ఆ సమయంలో కాస్త పొందికి రావాలి. ఆ సమయంలో కాస్త సేవింగ్స్ పెరగాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ సమయంలో కాస్త ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి. అంటే ఇది ఒక సందర్భం. మనం గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. మన జనరేషన్ లో ఇది ఒకటే. నిత్యము వరదలు వస్తూ ఉండేవి. గ్రామాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్లన్నిటికీ తాళాలు వేసుకొని వాళ్ళు పై ప్రాంతాలకు వెళ్లి కొండల మీద ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ నీరంతా ముంపు దిగిపోయిన తర్వాత మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఇళ్లన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ పాత్రలన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ జీవనం స్టార్ట్ చేసేవాళ్ళు. మనకు అలాంటివి ఏమీ లేవు, జరగలేదు చాలా కాలం వరకు. వైజాగ్ లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ చూడండి, మీకు తుఫాన్ హుదూద్ వచ్చిన తర్వాత నగరం అంతా ఎంత బాగా తయారైపోయింది. మళ్ళీ ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు మళ్ళీ చక్కగా రిఫార్మ్ అవుతాయి. అదేవిధంగా కరువులు వచ్చేవి. కొన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏం పండేవి కాదు. అలాంటి సమయంలో కూడా మనం ఉండగలిగాం. ఈ జనరేషన్ లో కొద్దిగా సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం చాలా ఎక్కువ వరీ అవుతున్నాం. అంత టెన్షన్ తీసుకోవాల్సినటువంటి వరీ లేదు. ఈజీగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఉంది, అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి సమయం. ఈ సమయాన్ని మాక్సిమం మంచిగా ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచిస్తూ సకారాత్మకంగా ఈ సమయాన్ని వినియోగించుకుంటూ భగవంతుడితో చక్కగా మన మనసుని కలుపుకోవడానికి, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, ఆత్మ సాధనలోకి వెళ్ళడానికి ఇది చక్కటి అనుకూలమైనటువంటి సమయం. మన మనసు ఒక్కసారి భగవంతుడితో అనుసంధానం అయితే ఒక రకమైనటువంటి చక్కటి ఆత్మతృప్తి కలుగుతుంది. చాలా హృదయానికి చక్కటి ఆత్మభావం కలుగుతుంది. అపారమైనటువంటి ప్రేమ సాగరుడైనటువంటి ఆ భగవంతుడితో మనసుని అనుసంధానం చేసుకుంటే మన హృదయంలో ఎంతో తృప్తిగా ఒక రకమైనటువంటి చక్కటి ప్రేమ వాత్సల్యాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. అప్పుడు వేరే వాళ్ళ ప్రేమ కోసం పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంటుంది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతున్న కొద్ది బయట నుంచి రెస్పెక్ట్ దొరకాలి అనేటువంటి అవసరం పోతుంది. ఇలాగా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ టెన్షన్ అనేటువంటి విషయాన్ని, ఆ ద్వంద్వంలోకి మన మనసులో ఎప్పుడు ద్వంద్వం కలిగినా చక్కగా కూర్చొని మనతో మనం మాట్లాడుకుని దానికి ఒక కంక్లూజన్ ఇవ్వడం ద్వారా, దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం ద్వారా, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేనటువంటి కొన్ని ద్వంద్వాలు ఉన్నప్పుడు ఆ సమయంలో వాటిని తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అని మనసుకు ఒక కంక్లూజన్ ఇవ్వడం ద్వారా మనసు ప్రశాంతంగా ఆ విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా డిటాచ్ అవుతుంది. మన మనసు ఒక మెంటల్ స్పేస్ లాంటిది. ఈ మెంటల్ స్పేస్ లోని సెంట్రల్ స్పేస్ మధ్య భాగాన్ని ఫ్రీగా ఉంచుకోవాలి. ఈ సెంట్రల్ స్పేస్ లో ఎక్కువగా టెన్షన్ కలిగించేటువంటి అంశాలను ఎప్పుడు నింపుకున్నాం అనుకోండి, అది మనసుని వ్యాకులతలోకి, ఆందోళనలోకి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఒక్కొక్క దానికి ప్రతి ఒక్క చిన్న విషయాలకి, ప్రతి ఒక్క విషయానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. అదే పట్టుకొని కూర్చోకూడదు.